పాస్టర్ సాలేం రాజ్ అనేటటువంటి వాడు ఇలాంటి వందల మంది పాస్టర్లు హిందూ దేవీ దేవతల్ని ఎల్లంపల్లి పాస్టర్ వాడు ఉంటాడు. వాడైతే కనకదుర్గను దయ్యం అంటాడు. ఒకడు తిరుపతికి పోయి తిరుపతిలో ఉన్నటువంటిది సైతాను, అది రాయి, అది తీసేసి మా దేవుని ఇక్కడ పెడతాము అని ఇంకోటి మాట్లాడతాడు. ఈ హిందువులందరూ లేకుండా సర్వనాశనం చేసేస్తానని చెప్పేసి పాస్టర్ హనీ జాన్సన్ గారు ప్రతిజ్ఞ చేస్తాడు. భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అని పాస్టర్ విజయ్ కుమార్ గారు మాట్లాడతాడు. మేము ఎంత నీచంగానైనా మాట్లాడతాము, హిందువుల మీద ఎంత దాడైనా చేస్తాం, మీరు గాని తిరగబడ్డా మా బైబిల్ గురించి మాట్లాడినా, మేము మాట్లాడినటువంటి వాటిల్లో తప్పులు ఎత్తి చూపినా మీ మీద దాడి చేస్తాము, మిమ్మల్ని కొడతాము, మీ ఆఫీస్ లోకి వచ్చి నరికేస్తాము అనేటటువంటి ఉన్మాదం ఏదైతే ఉందో ఇది ఆ మత గ్రంథాలు వీళ్లకు నేర్పేటటువంటి ఉన్మాదము. ఇది ఈ రోజు శివశక్తికే వచ్చింది కదా, రేపొద్దున వాళ్ళు చేస్తున్నటువంటి మత మార్పుల్ని ఎదుర్కొనేటటువంటి ప్రతి వాడి మీద ఇలాంటి దాడి జరుగుతుంది అని ప్రతి హిందువు గమనించాలి. హిందువుల్ని, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి హిందువుకి ఉంటది.